నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. డబ్బు, బంగారం, వజ్రాలు ఓళ్ళలో తరలిస్తున్నారంటూ నారా లోకేష్ ట్వీట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ వ్యాపారంలో భాగంగా ఆఫ్రికాకు పంపిస్తున్న వాహనాలపై లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ పెద్దిరెడ్డి వెహికల్స్లో ఇతర దేశాలకు తరలిస్తారు, వీటిలో వేల కొద్ది డబ్బు, వజ్రాలు తరలిస్తున్నారు. ఈ ట్విట్టర్లో ఆయన పెట్టినది ఆయన సొంత ఖాతాలో పెట్టాడు. మరి నిజంగా ట్విట్టర్లో ఆయన చెప్పే ముందు వాస్తవాలు గమనించాలా లేదా? ప్రజలందరూ కూడా లోకేష్ పప్పు అని ఎందుకు పిలుస్తూ ఉన్నారంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఏదైనా కస్టమ్స్ ఉంటుంది, బండ్లు లోడ్ అయ్యేటప్పుడు కానీ అక్కడ ఆఫ్రికాలో పోర్ట్ వచ్చి దారుసలాంలో అక్కడ చెక్ చేస్తారు, ఇక్కడ చెక్ చేస్తారు. వీటిలో డబ్బులు పెట్టే అంత మూర్ఖులు లోకేష్ లాంటి వాళ్ళు తప్పితే ఇంకెవరైనా ఉంటారని అడుగుతున్నా. మీకేమో చార్టర్డ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కి పంపిస్తారు, దుబాయ్కి పంపిస్తారు, మీకు అది అలవాటు. అంచేత మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు ఇవి. నీ పప్పుకు అని ఎందుకు పేరు పెట్టారంటే ఇదే నువ్వు తిక్క లోకేష్ కాబట్టి పప్పు అని పేరు పెట్టారు. ఎల్లో మీడియా ఏమాత్రం సిగ్గులేని విధంగా రాతలు రాస్తోందంటూ మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు విదేశాలకు వెళితే ఒకలా, సీఎం జగన్ ఫారిన్ వెళితే మరోలా వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత నియోజకవర్గంలో సీటు తెచ్చుకోలేకపోయిన దేవినేని ఉమామహేశ్వరరావు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లేదా రాష్ట్రం విడిచి పారిపోతున్నాం, దేశం విడిచి పారిపోతున్నాం అని చెప్పి ఆయన నన్నే కాదు మిగతా అందరు నాయకులను కూడా అందరూ పాస్పోర్ట్లు రెడీ చేసుకున్నారు, వీసాలు రెడీ చేసుకున్నారు, ఇతర దేశాలకు పారిపోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అని చెప్పి చెప్పడం జరిగింది. మా నాయకుడు పోతే ఏమో ఆయన పారిపోయినట్లు, మీ నాయకుడు పోతే ఏమో ఈరోజు మీరంతా చూశారు ఈ పచ్చపత్రికల్లో అంతా. వీళ్ళ నాయకుడు పోతే మాత్రము మెడికల్ టెస్టులకు అంటారు. మరి ఇలాంటి రాతలు రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నీకు బుద్ధి లేదు అసలు. ఉమా, నీవు కనీసం టికెట్ తెచ్చుకోలేకపోయావు, మంత్రిగా 5 సంవత్సరాలు ఎలగబెట్టి చంద్రబాబు దగ్గర నువ్వేం తప్పు చేసావో మాకు తెలియదు, కానీ నీకు చంద్రబాబుకు తెలుస్తుంది. మరి ఏ విధంగా నువ్వు అసలు నీ కాన్స్టిట్యున్సీకి కూడా మా పార్టీ నుంచి వెళ్ళిన అతనికి సీట్ ఇచ్చారు, అంతకంటే అసమర్థుడు కాబట్టి నీకు ఇవ్వలేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు.